వ్యాపారాలు చేస్తున్న వారిలాగా బిల్డప్ ఇచ్చి వారు ఏం చేస్తున్నారంటే మోసం చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఏమండి ఆ మంగ్లీ అన్న అమ్మాయి ఏమండి బోల్డ్ మాకు కంపెనీలు అవి పెడుతున్నాం రండి అని వాళ్ళు కమ్యూనిటీకి చెప్పగానే ఆ కమ్యూనిటీ ఉన్న వాళ్ళు మేకలు కాసి గొర్రెలు కాసి వాళ్ళకి బోల్డ్ డబ్బు ఉంది. ఆ డబ్బు అంతా తీసుకెళ్ళి ఏం చేశారు, ఆవిడ చేతిలో పెట్టేశారు. 100కి 10 రూపాయలు వడ్డీ ఇస్తుందని. ఆ తర్వాత వడ్డీ లేదు, ఏమీ లేదు. లోబో దిబో నేను 2 కోట్లు ఇచ్చాను, నేను 3 కోట్లు ఇచ్చాను. కోట్లట అంటే ఉన్నదంతా ఊర్చి అమ్మేసి ఇచ్చేశారు. ఎందుకంటే దురాశ. ఆ 1 కోటి రూపాయలు ఆ 2 కోట్లతో హ్యాపీగా బతకచ్చు కదా. వారికున్న ఆస్తిపాస్తులన్నీ అమ్మేసి వాళ్ళ చేతిలో పెట్టేస్తే నెల మనకి ఏమొచ్చేస్తుంది, 10 రూపాయలు వడ్డీ వచ్చేది. అంటే ఏమంటే 1 కోటి రూపాయలకి ఎంత వస్తుంది, ఎక్కడ రావు. మా ఒకళ్ళు వెళ్తే తెలిసిపోతుంది. 1 కోటి రూపాయలకి 10 లక్షలు వస్తుంది. ఇప్పుడు 2 కోట్లు ఇచ్చింది ఒక ఆవిడికి ఎంత వస్తుంది, 20 లక్షలు వస్తుంది. ప్రతి నెల 20 లక్షలు వస్తుంటే ఎలా ఉంటుందమ్మా, ఎలా ఉంటుంది? ఎంత సంతోషం. అందుకని ఆశపడిపోయి ఏం చేసేసింది, ఆ మేకల్లో గొర్రెలు అన్నీ అమ్మేసి డబ్బంతా చేతిలో పెట్టేశారు. మన క్యాస్టే కదా. ఏ క్యాస్ట్? మన క్యాస్టే. మనుషులు ఏం చేస్తారంటే పై వ్యాసాలు పై మాటలు వింటారు. మన క్యాస్టే, మనోడే. అలాగే ఇంకొక జంట ఉంది ఇంగ్లాండ్లో. ఏమండి ఒక బ్రాహ్మణ్ జంట, వాళ్ళకి 2 పిల్లలు. వాళ్ళు యూట్యూబ్లో సెలబ్రిటీలు. వాళ్ళు అలా అంటే వాళ్ళు ఏం చేశారంటే మిమ్మల్ని ఇంగ్లాండ్ తీసుకొస్తాం రండి మీ దగ్గర డబ్బులు పెట్టండి అంటే 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు ఇచ్చేసారు. అంటే ఏం చూసి ఇచ్చారు, వాళ్ళ యూట్యూబ్లో ఛానల్లో చూసి వాళ్ళు చెప్పిన మాటలు విని ఇవన్నీ చేశారు. కానీ లోన్ చూసి ఎవడన్నా ఇచ్చాడా? లోన్ చూడగలరు ఇలా ఎవరు చూడలేదు. అందుకే మనుషులు పై రూపాన్ని పై వేషాన్ని చూస్తారు, కానీ దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు. హల్లెలూయా. ఏమంటే వాళ్ళ హృదయాన్ని చూసి ఉంటే వీళ్ళు తప్పించబడదురు, కానీ వీళ్ళ హృదయాన్ని చూసి ఉందా? లేదు. ఎవరు చూస్తారు హృదయాన్ని? దేవుడు ఒక్కడే చూడగలడు. హల్లెలూయా. అందుకే చెప్తున్నాడు సమూయేలు, నీవు మనుషులు చూసేటట్టుగా నువ్వు చూడొద్దు. మనుషులు ఏం చూస్తారంటే రూపాన్ని చూస్తారు, ఎత్తును చూస్తారు. మనుషులు లక్ష్య పెట్టి వాటిని నేనేమాత్రం లక్ష్య పెట్టను. మనుషులు దేని లక్ష్య పెడతారో, నీ డబ్బులు లక్ష్య పెడతారు. మనుషులు దేని లక్ష్య పెడతారో, నీకున్న హోదాను లక్ష్య పెడతారు, నీకున్న పదవులు, నీకున్న రకరకాల అన్నిటిని బట్టి లక్ష్య పెట్టి వారికి ఎంతైనా తోచేస్తారండి. నిజంగా ఏమంటే సహాయం కలిగినోడు ఏదైనా సహాయం పెడితే ఆడికి మాత్రం చేయరు. దొంగ మాటలు, మాయ మాటలు, డూబు మాటలు, సోపు మాటలు వేసిన వాళ్ళకి మాత్రం దోచిపెట్టేస్తారు. వాళ్ళకి నిజంగా అవసరతలో ఉన్న వారికి ఈ మనుషులు సరిగ్గా సాయం చేయరండి. వాళ్ళు చాలా చీప్గా చూస్తారు. ఎవరికి సాయం చేస్తారో డూబు టాపు ఏంటి రకరకాలైన మాటలు చెప్తే వాళ్ళకంతా దోచిపెట్టేసి అలా అనుకోలేదండి, ఎలా అనుకోలేదండి, అలా చేస్తారు అనుకోలేదండి, ఎలా చేస్తారు అనుకోవు కానీ నీకు జరిగిపోతూ ఉంటాయి అలాగే. హల్లెలూయా. కాబట్టి మనుషులు ఎలాంటి వాళ్ళంటే పైకట్ట పర్సనాలిటీ అంట, లోన్ అంతా మున్సిపాలిటీ అంట. పైకి పర్సనాలిటీ బాగానే ఉంటుంది, లోన్ అంతా మున్సిపాలిటీ. ఆ మున్సిపాలిటీ కంపును లోన్ ఉన్న కంపుని ఎవరు చూస్తారంటే యేసయ్య చూస్తాడు. హల్లెలూయా. పైన ఉన్న పర్సనాలిటీని ఎవరు చూస్తారంటే మనుషులు చూస్తారు. అందుకే మనుషులు మెచ్చుకున్న వారి కంటే దేవుడు మెచ్చుకున్నవారు గొప్పవారు. హల్లెలూయా. ఈ మధ్యన కొంతమంది చెప్తున్నారు ఏమంటే వాక్యం ఎక్కువ కావాలరా, నీకు ఎంత వాక్యం కావాలో నేను చెప్తాను. దేవుని స్తోత్రం. ఎవరో పెళ్ళిళ్ళలో వాక్యం సరిగా వినరో, రకరకాల కొన్ని కార్యక్రమాల్లో వాక్యాలు ఏమి వినరో, మరి డూబు కబుర్లు ఎందుకు? దేవుని స్తోత్రం. వాక్యం అన్న వాళ్ళ ఆశ వేరేగా ఉంటుంది. నాకు తెలుసు మీలో ఎవరు బాగా వింటారో, నేను నాకు చెప్పక్కర్లేదు. మీలో ఎవరెవరు బాగా వాక్యం వింటారో, ఎవరెవరు ప్రార్థన చేస్తారో, ఎవరెవరు విధేయత చూపిస్తారో, ఎవరెవరు దేవుడి కొరకు పని చేస్తారో నాకు తెలుసు.
నాకే తెలుసు అంటే ఆయనకి ఇంకా తెలుసు. ఇంకా కొన్ని నాకు తెలియదు, ఆయనకు బాగా తెలుసు. హల్లెలూయా. అందుకే డూబు డాబు మాటలు, ఎటకారం మాటలు మాట్లాడకండి. నిజమైతే ఆసక్తి ఉంటే నీకు ఎంత కావాలో అంత ఉంది ఇచ్చేసాడు మనకి. ఏంటి పంట? నువ్వు కూర్చుకో, ఎంత తింటావో తిను, పెట్టడానికి రెడీగా ఉన్నారు తల్లిదండ్రులు, ఆత్మీయ తల్లిదండ్రులు. హల్లెలూయా. డూబు టాప్ మాటలో బడాయి కబుర్లు ఆడద్దు ఎవరున్నాయి. దేవుని స్తోత్రం. ఏదో నువ్వు వాక్యం ఇంకా కొంచెం ఉంటే బాగుంది, ఎంత ఉంటుంది నీకు ఎంత కావాలంటే అంత ఎట్టడానికి రెడీగా ఉన్నాం. దేవుని స్తోత్రం. కాబట్టి వాళ్ళ దగ్గర డూబుల్ కబుర్లు ఆడద్దు, నా దగ్గర ఆడండి వచ్చి, నేను చెప్తాను మీకు ఎంత కావాలో. దేవుని స్తోత్రం. కాబట్టి నీ ఆసక్తే నీ కోసం నీకు రుజువు చెప్తూ ఉంటుంది, నీ పద్ధతులు నీ కోసం రుజువులు చెప్తూ ఉంటాయి, నీ ప్రవర్తన నీ కోసం రుజువులు చెప్తూ ఉంటుంది. మరి అది తెలియట్లేదేంటి అమ్మా? జబ్బున్నవాడు నేను ఆరోగ్యంగా ఉన్నానంటే చాలు, నీ రోగమే సాక్ష్యం చెప్తూ ఉంటుంది నువ్వు ఎంత ఆరోగ్యంగా ఉన్నావో. హల్లెలూయా. మా ఇంటికి ఒక ఆవిడ వచ్చేది, తల్లి కూతురు వచ్చి, ఆవిడ పాపం నల్లపోయేది, మోకాళ్ళంతా బాధలు, కాళ్ళన్నీ వాసిపోయి ఉండేవి, ముఖం అంతా వాసిపోయి ఉండేది. ఏమంటే మెట్లు ఎక్కలేకపోతున్నాను, దిగలేకపోతున్నానండి, ఆఖరికి బాత్రూమ్ వెళ్ళడం కూడా కష్టం అండి అని చెప్తుంది. ప్రార్థన చేయమని నాకు చెప్తూ ఆవిడ చెప్పేది ఏంటో తెలుసా? ఏమంటే మంచి అబ్బాయి ఉంటే చూడండి, పెళ్లి చేసుకుంటా. అర్థమవుతుందా మీకు? వాళ్ళ అమ్మ అంటది మా అమ్మాయికి సంబంధం చూడండి. ఆ అమ్మాయి అంటది ఏ ఆటో తోలుకున్నాడైనా పర్లేదండి, ఏదో చిన్న పని చేసుకున్నా పర్లేదండి, నేను పెళ్లి చేసుకుంటానండి అని ఆవిడంటే. చచ్చేలాగా పాడి మీద ఎక్కేలాగా నువ్వున్నావు, పెళ్ళేంటి? ఆ మాట ఏంటి? నీకు కావాల్సింది ఏంటి? ఆరోగ్యం, స్వస్థత. కానీ వాళ్ళు మాట్లాడుతున్న మాటలను బట్టి నాకు చాలా నవ్వు వచ్చేది అనమాట. ఏమండి ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, వాళ్ళు ముఖం చూస్తే చావు ముఖం ఉంది, నువ్వు నడవలేవు, నువ్వు కూర్చోలేవు, నువ్వు చాలా బాధపడుతున్నావు, నీకేం కావాలా? అసలు మాటలు ఏమన్నా బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? చచ్చిపోయింది రండి, ఆ కుటుంబం అంతా చనిపోయారు. అండి అంటే ఆ మాటలు వినగానే నాకు చాలా కోపం వచ్చింది. నువ్వేం అడుగుతున్నావో నీకు తెలుసా అన్నట్టు. హల్లెలూయా. కాబట్టి కొంతమంది ఏం అడుగుతారో ఏం మాట్లాడతారో వాళ్ళకి తెలీదు. అందుకే నేర్చుకోవాలంటే మన దగ్గర ఉన్నంత మ్యాటర్ ఇంకెక్కడ ఉండదు అన్నట్టు. దేవుడు సమృద్ధికి ఇచ్చాడు, ఎక్కడ ఉండదు కాదు, ఉంటుంది అన్నట్టుగా మనకి దేవుడు ఇచ్చాడు, సమృద్ధి ఇచ్చాడు. కొంతమంది అంటారు ఎంతమంది వచ్చినా పర్లేదండి, మన సమృద్ధి ఇచ్చాడు, తినండి రండి అంటున్నట్టుగానే ఎంతమంది అయినా రండి నేర్చుకోవడానికి. దేవుడు సమృద్ధి అయిన పంటనిచ్చాడు. హల్లెలూయా. ఆనాడు యోసేపు కాలంలో పంటనిచ్చినట్టుగా ఇచ్చాడు. చెప్పండి, డోరులు తెరిచి తోడేయడమే. హల్లెలూయా. ఎంత కావాలితే అంత పట్టుకెళ్ళండి ఈ ఆత్మీయ మన్నాను, ఈ ఆత్మీయ పంటను. హల్లెలూయా. హల్లెలూయా. నాకు నేర్చుకున్న వాళ్ళు ఉంటే నేర్పడం చాలా సరదా, నాకు చాలా సంతోషం నాకు. హల్లెలూయా. అందుకే డూబు డాబు కాబోలు చెప్పద్దు. వాక్యం ఎంతవరకు అంటారో నాకు తెలిసిపోయింది ఇప్పుడు. కాబట్టి ఆసక్తిగా ఎంతమంది ఉంటారో అలాగే చెప్తాను. అంతేకాని ఎనలేని వాళ్ళకి ఎందుకు ఏమండి మనం చెప్పడం. మీకు ఒక విషయం తెలుసా? మాట్లాడే ముందు ఏం మాట్లాడే ముందు నిదానించాలట. ఏం చేయాలట? నిదానించాలట. ఎవరు చెప్పారు అమ్మా? యాకోబు చెప్పాడు అంటున్నారు కదా, బైబిల్లో చెప్పినవి ఉన్నది. ఏమండి పౌలు గారు చెప్పారు, బైబిల్లో చెప్పారు. కానీ మన లోకస్తులకి అందరికీ ఒక ఆయన తెలుసు. ఆయన పేరేంటో తెలుసా? ఏమండి చాణక్యుడు నీతి అంటూ ఉంటారు. ఏమంటారు? చాణక్యుడు నీతి చాలా గొప్పది అంటారు. ఏమండి ఆ లోకస్తులు అందరికీ బాగా తెలుసు ఆ మాట. ఈ చాణక్యుడు బైబిల్లో ఉంది, మాట్లాడేటప్పుడు మీరు నిదానించండి అని బైబిల్లో ఉంది. ఈ చాణక్యుడు 3 మాటలు చెప్పాడు. ఎవరితోనైనా మనం మాట్లాడే ముందు, ఎవరినైనా ఏదైనా అడిగే ముందు,
ఏది ఎవరినైనా మనం గద్దించే ముందు, ఎవరినైనా ఏదైనా సరి చేయాలనుకునే ముందు అలాగా ఆలోచన వచ్చే ముందు 3 విషయాలు ఆలోచించమన్నాడు. ఏ విషయాలు? 3 విషయాలు. ఒకటి మనసులోనే, ఒకటి ఏంటంటే నేను ఏదైతే అడుగుతున్నానో అది కరెక్టా కాదా, అది సత్యమా కాదా, ఏంటి అది సత్యమా కాదా అని లోన. రెండోది, నేను వారిని అడిగినప్పుడు వారు దానికి లోపడతారా లోపడరా. నేను ఏదైతే చెప్తానో చెప్పినప్పుడు వారు లోపడతారా లోపడరా, వారు వింటారా లోపడతారా వ్యతిరేకిస్తారా, అంటే యాక్సెప్ట్ చేస్తారా వ్యతిరేకిస్తారనుకో ఇంకా అది చెప్పడం అనవసరం. ఎందుకు? దానివల్ల ప్రయోజనం లేదు. అది సత్యం కాదనుకో చెప్పడమే అనవసరం. ఎందుకు? దానివల్ల మీకు ఎవరు చెప్పారండి, చెప్పండి అది కరెక్ట్ కాదు అని అంటారు. కాబట్టి సత్యం అని తెలిస్తేనే మాట్లాడదాం, లేకపోతే దాన్ని పక్కన పెట్టేద్దాం. అలాగే వింటారు యాక్సెప్ట్ చేస్తారంటే చెప్తాం ఆ మాట. ఎక్కువ మంది అది వినరని మనకు తెలుస్తున్నప్పుడు మరి ఏం చేద్దాం? ఇంకొకరు ఎవరన్నా చెప్తారేమో చూద్దాం, అప్పటి వరకు వెయిట్ చేద్దాం. ఏమండి? మూడవదిగా విషయం ఏంటంటే ఇది ఎప్పుడు ఏంటంటున్నారా? ఏదో చెప్పారా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడవదిగా ఆ మాట చెప్పితే అక్కడ మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా? అక్కడ చెడు జరుగుతుందంటే చెప్పడం మానే, నువ్వు చెప్పవలసిన పని లేదు. అక్కడ మంచి జరుగుతుందంటేనే నువ్వు ఆ మాట చెప్పు. కొంతమంది జీవితాలు కట్టబడతాయంటే చెప్పు, కొంతమంది జీవితాలు కూలిపోతాయంటే ఆ మాట నీవు చెప్పకుండా సైలెంట్గా ఉండడమే ఉత్తమమైన పని. హల్లెలూయా. ఈ 3 విషయాలు మీరు మనసులో ఎప్పుడైనా పెట్టుకుంటే కనుక గొడవలు, ఏమండి, వైరుధ్యాలు, ఒకళ్ళొకళ్ళు కించపరుచుకుంటాలో ఉండవు. అంతే తొందరపడి మాట్లాడద్దు. ఏంటండి? తొందరపాటు సమస్యలకు దారితీస్తుంది. ఆలోచనతో మాట్లాడిన ప్రతి ఆలోచన మేలుకు దారితీస్తుంది. హల్లెలూయా. అందుకే బైబిల్లో కూడా ఏముందో తెలుసా? ఆలోచనకర్తలు అనేకులు ఉండుట ఆశీర్వాదకరమగున ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఆలోచన చెప్పడం అనేది మంచిదే, కానీ ఏమంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. కుమారి గారు వాళ్ళ కోడలు గారు వచ్చి ఫలానా అని చెప్పారు. నేను అన్నాను, వద్దు, తొందరగా తీసుకోవద్దు, ఆలోచన చెయ్యండి. ఏం చేయండి? ఆలోచించండి. అప్పుడు ఒక స్థిరమైన నిర్ణయాన్ని తీసుకోండి, నిలబడండి అని చెప్పాను. దేవుని స్తోత్రం. ఆవేశం ఉత్సాహం మళ్ళీ ఏం చేస్తుందంటే ఆగిపోయేటట్టు చేస్తుంది. కానీ స్థిరమైన నిర్ణయం, ఆలోచించి తీసుకున్న స్థిరమైన నిర్ణయం కడ వరకు వెళ్తుంది. అందుకే నేను పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు పెళ్లి కొడుకులకి పెళ్లి కూతురులు చేసుకుపోయే వాళ్ళకి చెప్తుంటాను, అన్నీ ఆలోచించి అప్పుడు నిర్ణయం తీసుకోండి. కంగారుగా అయితే తీసుకోక్కర్లేదు. తర్వాత మాకు నచ్చలేదు, తర్వాత మాకు అవ్వలేదు అంటే ఏమంటే అది జీవితం ఏమవుతుందండి? కుదరదు. హల్లెలూయా. అందుకే ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి ఏదైనా ముందు ఆలోచన చేయాలా, తర్వాత నిర్ణయము తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు మంచివి కాదు. అందుకే నిదానమే ప్రధానం అని పెద్దలు ఎప్పుడు అన్నారు. కాబట్టి దేవుడు, మనుషులు, బంధువులు, స్నేహితులు నీ స్థితిని మాత్రమే చూస్తారు, కానీ దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు. హల్లెలూయా. నీ స్థితిని చూసి గౌరవిస్తారు, దేవుడు నీ హృదయాన్ని చూసి నేను గౌరవిస్తాడు. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు అండి. రెండవది, దేవుడు ఏం చేస్తాడంటే ఈ లోకం నీకున్న హోదాను చూస్తుంది, పదవులు చూస్తుంది, నీకు వెనకాలన్న నీ ముందున్న డబ్బును చూస్తుంది అన్నమాట. కానీ దేవుడు ఏం చూస్తాడో చూడండి. దేవుడు ఏం చేస్తాడో లూకాసు వార్త 16:15. కూర్చోవాలి, ఇక్కడికి ఆట వచ్చేస్తుంది. లూకాసు వార్త 16:15.
లూకాసు వార్త 16వ అధ్యాయం 15వ వచనం. దేవుని స్తోత్రం. లూకాసు వార్త 16వ అధ్యాయం 15వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులు అనిపించుకుంటారు కానీ అన్నాడు. దేవుని స్తోత్రం. మనుషుల ఎదుట డబ్బా ఇల్లే కొట్టేసుకుంటూ ఉంటారు. ఎవరి మీకు తెలుసా నేను అక్కడ వాళ్ళకి ఎంత చేశానో, వీళ్ళకి ఎంత చేశానో, వాళ్ళకి ఎంత ఇచ్చానో, వీళ్ళకి ఎంత పెట్టానో. వీళ్ళే డబ్బాలు ఏం చేసుకుంటారు? కొట్టుకుంటూ ఉంటారు డబ్బాలు. ఈ డబ్బా కొట్టుకొని ఏం చేసుకుంటారంటే, నీతిమంతులు మేము ఎవరు అండి? మేము నీతిమంతులు, మేము గొప్పలు అని వాళ్ళే చెప్పుకుంటారట. అందుకే అక్కడ అన్నాడు, మనుషుల ఎదుట నీతిమంతులు అనిపించుకుని వారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. దేవుని స్తోత్రం. అందుకే మనుషుల్లో ఘనముగా ఎంచబడింది దేవుని దృష్టికి అసహ్యము. హల్లెలూయా. అందుకే దేవుడు నిన్ను నన్ను నాలో నీలో చూసేటట్టు తెలుసా? డబ్బు, ఆస్తి, ఏమంటే అంతస్తులు కాదండి, నీ నీతిని చూస్తాడు. ఏంటంటే నీతిని చూస్తాడు. హల్లెలూయా. నువ్వు అనిపించుకోకు, దేవుడు నీ నీతిని దేవుడు చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిది దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు. రెండవదిగా దేవుడు నీ నీతిని చూస్తాడు. దేవుడి దగ్గర ఏం చూస్తామమ్మా? నీతి కనిపించాలి. నీ నీతి కనిపించాలి. ఈ లోకపు నీతి కాదు, దేవుడి చేత దేవుడు ఏమంటే ఇచ్చిన నీతిని నువ్వు కలిగి జీవించాలి. హల్లెలూయా. మూడవది కీర్తనల గ్రంథము. ఒకడు ఏం చేసాడంటే ఫేస్బుక్లో ఒక మెసేజ్ పెట్టాను. మెసేజ్ పెడితే రెడ్ షర్ట్ వేసుకొని మెసేజ్ ఇచ్చాను. ఆడంటాడు, నువ్వు అసలు పాస్టర్వేనా? వైట్ బట్టలు వేసుకోవాలి, రెడ్ బట్టలు వేసుకొని చెప్తున్నావు. ఒకసారి నువ్వు నాకు దానికి జవాబు ఇవ్వన్నాడు. ఏంటి? దేనికి జవాబు అట? దేనికి అట్ట? రెడ్ బట్టలు వేసుకున్నావు, వైట్ బట్టలు వేసుకోవాలి, నువ్వు రెడ్ వేసుకున్నావు జవాబు అంటున్నావు. ఏమండి, ఆడు ఫాలో అవుతున్న పాస్టర్లు అందరూ కలర్ బట్టలు వేసుకున్నారు. మరి వాళ్ళకి ఎవరికి చెప్పలేదని నాకు చెప్తున్నాడు. దేవుడు చూచేది నువ్వు తెల్ల వస్త్రాలు వేసుకున్నావా, నల్ల వస్త్రాలు వేసుకున్నావా, మరొకటి వేసుకున్నావా అనేది కాదు, ముందు హృదయాన్ని. మరి ఏ బట్టలైనా వేసుకోవచ్చండి అంటే, ఇప్పుడు చూడండి, పెళ్ళికి వెళ్ళాం అనుకోండి, నల్ల షర్ట్ నల్ల ప్యాంట్ వేసుకొని వెళ్ళాను అనుకోండి, అది ఇష్టపడరు. ఎందుకు ఇష్టపడరు? నలుపు అనేది అశుభము అనేది ఉంది. నలుపు అనేది సాతాను గుర్తుగా ఉంటుంది మనకి. అందుకే తెలుపు అనేది అది పరిశుద్ధతకి, పవిత్రతకి, దేవదూతలకి, పరలోకానికి సాదృశ్యంగా ఉంటుంది కనుక ఆయన ధవల వర్ణుడు కనుక, ధవలం అంటే తెలుపు. అందుకని తెలుపు బట్టలు వేసుకుంటే తప్పేమీ లేదు. అలాగని ఎరుపు బట్టలు వేసుకొని ఆ సందర్భాన్ని పడితే అది కూడా తప్పేమీ లేదు. ఏమండి, కొన్ని సందర్భాలకి కొన్ని బట్టలు వేసుకొని వెళ్ళకూడదు. కాబట్టి ఎందుకంటే వాళ్ళు సింబల్ ఉంది కనుక. హల్లెలూయా. అందుకే శుభకార్యాలు ఎప్పుడు బ్లాక్ డ్రెస్సులు వేసుకొని వెళ్ళకండి. వెళ్ళామంటే దాని అసమ్మతి తెలుపుతున్నట్టు ఉంటుంది అనమాట. కొన్ని ర్యాలీల్లో బ్లాక్ రిబ్బన్ పెట్టుకుని వెళ్తూ ఉంటారు. దానికి మీరు చేస్తున్న ఈ విధానాలు మాకు నచ్చలేదు, మేము నిరసన తెలుపుతున్నాం, మా బాధను మేము వ్యక్తం చేస్తున్నాం అన్నట్లుగా ఎట్టుకుంటారు అనమాట. కాబట్టి ఆ సహోదరుడు తెల్లబట్టల కోసం అడిగాడు. ప్రతి ఆదివారం తెల్లబట్టలు వేస్తాను నేను. దేవుని స్తోత్రం. ఈ వీడియో చూసుకుంటమే. ఎవరైనా నన్ను విమర్శించడం ఏం చేయాలంటే అడిగి నేను మళ్ళీ సమాధానం చెప్పలేను. అక్కడ ఏం చేయాలి? మన వీడియోలు ఫాలో అయిపోవడమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పవన్ కుమార్ అట ఫోన్లో మంచిదే. ఏదేమైనా ఏమండి, ఎర్ర బట్టలు వేసుకున్నావా, నల్ల బట్టలు వేసుకున్నావా, తెల్ల బట్టలు వేసుకున్నావా, ఇది కాదు ప్రభు చూచేది. ప్రభు చూచేది ఏదండి? నీ హృదయాన్ని చూస్తాడు, నీలో ఉన్న నీతిని చూస్తాడు. ఎంత నీతి కలిగి ఉన్నావు నువ్వు. కొంతమంది ప్రేమ ఉంటేనేమో
ప్రేమ ఉంటేనేమో పాస్టర్ గారు ఎంత గొప్పలో, పాస్టర్ గారు ఎంత గొప్పలో, అయ్యో బాబోయ్ వాళ్ళ వాక్యం చేత ఈరోజు కదిలించి పడిపోయాను, రగిలించి పడిపోయాను, ఇంకా దేవుడి కొరకే నిలబడతాను. ఎన్ని సాక్ష్యాలంటే ఇలాంటివి. వాళ్ళే మళ్ళీ బురద జల్లి, వాళ్ళే మళ్ళీ ఇసికించి బాధ పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమండి అంటే ఎత్తేసిన వాళ్ళే, మళ్ళీ దించేసిన వాళ్ళు వాళ్ళే. ఒకరైతే ఏకంగా ఏలియావనేసారు నన్ను, ఒకరైతే ఇంకా గట్టి స్టెప్ వేసి మోసేవనేసారు. మోసే ఏలియా అని. మరి మోసే ఏలియా మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు మీరు కోరహులు అయితే రండి. కోరాహులు, అభిరాము, దాతాన్లు మిమ్మల్ని భూమి మింగేయాలా? భూమికి భారం మీరు, భూమే మింగేయాలి మిమ్మల్ని నెరవేర్చి. నేను మోసే ఏలియాని కాదు కాబట్టి మింగలేదు మిమ్మల్ని. దేవుని స్తోత్రం. నేనే మోసేనైతే మిమ్మల్ని ఏమవ్వాలా? భూమి మింగాల. ఒకసారి ఒక పాస్టర్ గారి దగ్గరికి ఒక కుర్రాడు వెళ్ళాడట. పాస్టర్ గారు ప్రార్థన చేసి, ప్రభువా ఇదిగో పౌలులాగా బిడ్డను వాడుకో ప్రభు అన్నాడట. పౌల్లాగా పెట్టిన వాడుకో అంటే వెంటనే వాడికి అన్నీ అర్థమైపోయిందంట. రెండవ కొరింథీ పత్రికలో ఉన్న శిక్షలన్నీ కళ్ళకు వచ్చాయంట, కళ్ళ ముందుకు వచ్చేసేయంట. అలాగా అమ్మ బాబోయ్ నేను పౌలకు వాడవాడిని బాబోయ్. పౌలు అంటే మాటలా అంటే ముమ్మారు బెత్తపు దెబ్బలు తిన్నాడు, ముమ్మారు కొరడా దెబ్బలు తిన్నాడు, అనేక సార్లు రాళ్ళ దెబ్బలు తిన్నాడు, అనేక సార్లు సముద్రంలో దిగంబరుడిగా ఉన్నాడు. అమ్మ పౌలు అంటే మాట్లాడుకుంటున్నారా? ఏదో పౌలు బాగుందని పౌలు అంటున్నారు, కానీ పౌలు లాంటి పరిచర్య చేయటం అంటే ఆషామాషి కాదండి. ఒకసారి చూస్తారా? 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయము, ఇంటికి వెళ్ళిన చేసుకోండి. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో 23 నుండి ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. 23 నుండి ఎన్ని బాధలు అనిపించాడో చివరిగా అంటాడు, కష్టముతోనూ తరచుగా జాగరణాలతోనూ ఆకలి దప్పికలతోనూ తరచుగా ఉపవాసాలతోనూ చలితోనూ దిగంబరత్వంతోనూ అన్నాడు. ఈరోజు ఇలాంటి సేవకులు ఉంటే ఏమంటారో తెలుసా? అంటే దేవుడు ఆ పిల్లలేదు, ఆశీర్వదించలేదు, ఏం చేయలేదు, ఆశీర్వదించలేదు, దేవుడు ఆశీర్వదించలేదని ఈ సోకాల్డ్ పాస్టర్లు అందరూ కూడా పౌల్ని ఏం చేశారు? తరిమేద్దరు. పౌల్ని ఏం చేస్తారండి? తరిమేద్దరు దూరంగా. నీకు దేవుడు లేడయ్యా, నీకు దేవుడు లేడని చెప్పును, కానీ పౌలుకి దేవుడు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈనాటి సేవలకి పౌలు చేసిన సేవలు దగ్గర పెడితే పౌల్ని, పేతురుని, యోహాన్ని ఎవరిని లెక్చర్ పాస్టర్లో. ఈ పాస్టర్లు ఎవ్వరు లెక్చర్. అందుకే నేను చెప్పేది చాలామంది కష్టమైన నష్టమైన పాస్టర్లు మారాలా. ఎవరు మారాలా? పాస్టర్లు మారు మనసు పొందుకోగలిగితే విశ్వాసులు ఉద్యమం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సెలబ్రిటీ పాస్టర్లు మారినంత కాలము, ఈ సెలబ్రిటీ పాస్టర్లు అందరూ అనుసరించిన కాలం అంతా అలాగే ఉండిపోతారు. అందుకే నేను అంటాను, ఈ పాస్టర్లు మార్చుద్దామంటే వాళ్ళు పరిచయాలు శాస్త్రాలు అంటే వాళ్ళు మారరు. మీరే ప్రభువుని అనుసరించండి, అందుకే జీసస్ ఫాలోవర్స్గా ఉండండి మీరు. ఏ పాస్టర్ గారిని ఫాలోవర్స్గా వద్దు. ఎవరు ఫాలోవర్స్ మీరు? జీసస్ ఫాలోవర్స్. హల్లెలూయా. యేసుని నేను వెంబడిస్తాను, ఇది కావాలి. ఏ మనిషిని వెంబడించద్దు, ఎందుకంటే ఏ మనిషిలో అయినా లోపాలు ఉంటాయి, పొరపాట్లు ఉంటాయి. ఒక చోటకి వెళ్ళాక అక్కడ ఆగిపోతావు. కానీ యేసై నువ్వు వెంబడిస్తే, అందుకే యేసై కూడా ఏమన్నాడు తెలుసా? విశ్వాసమున కర్త దాన్ని కొనసాగించు, నా వైపు చూడండి. ఆయన వైపు చూచినప్పుడు పేతురు నీటి మీద నడిచాడు. హల్లెలూయా. ఆయన వైపును చూస్తే పరిస్థితులు ఎలాగున్నా నువ్వు నడుచుకొని వెళ్ళిపోతావు. పరిస్థితుల వైపు చూస్తే పరిస్థితులు నిన్ను ముంచేస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే
ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పౌలు ఎంతగా శిక్షించబడాలో అంతగా శిక్షించబడ్డాడు. అందుకే నేను పౌల్లాగా, నేను మరొకలా యోబులాగా అని మాట్లాడేకండి. పౌలు యోబు నీకు సరిగ్గా తెలియక మాట్లాడేస్తున్నావు. నిన్ను దేవుడు ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటాడు. దేవుని స్తోత్రం. నన్ను ఎలా వాడుకుంటాడు? వాళ్ళకలాగా ప్రభా, ఏలకలాగా అని 100 సార్లు అనుకుంటాం కంటే నా జీవితంలో నన్ను ఎలా వాడుకోవాలనుకున్నా వాడుకో. ఎందుకంటే దానియేలు పట్ల దేవునికి ఒక చిత్తం ఉంది, బాలరాజు పట్ల దేవుడికి ఒక చిత్తం ఉంది, పీటర్ పట్ల దేవుడికి ఒక చిత్తం ఉంది, సీమోన్ పట్ల ఒక చిత్తం ఉంది, కుమారి పట్ల ఒక చిత్తం ఉంది, మేరరత్నం పట్ల ఒక చిత్తం ఉంది, భాగ్యం పట్ల ఒక చిత్తం ఉంది. దేవుని స్తోత్రం. ప్రతి ఒక్కరి పట్ల ఏముంది? ఒక ప్రణాళిక, ఒక చిత్తం ఆయన ముందే. ఎప్పుడు జగత్ పునాది వేయబడక ముందే మిమ్మల్ని చూచి ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. ఏదో ఎలాగ వచ్చేసిన వాళ్ళు కాదు మీరు సెలెక్టెడ్ పీపుల్. హల్లెలూయా. మీరు సెలెక్ట్ చేయబడిన వారు. హల్లెలూయా. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయములో రాయబడిన మాట 8వ వచనం, కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన దయా సంకల్పము చెప్పున తన చిత్తం గురించిన మర్మమును మనకు తెలియజేసి దేవుని స్తోత్రం. ఆయన కృపను ఏం చేశాడండి? వెల్లడింపు చేశాడు. అంత పైన మనం చూసుకున్నట్లయితే జగత్తు పునాది 6 చివర్లో ఉంటుందండి. జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక ముందే. ఎప్పుడండి? పరిగెట్టకూడదు, కూర్చోవాలి. దేవుని స్తోత్రం. జగత్తు పునాది వేయబడక ముందే నువ్వు నేను ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు? అది దాన్ని ఎరిగి నా పట్ల నీ చిత్తం నెరవేర్చి ప్రభువా అని మొరపెట్టాలి. హల్లెలూయా. వాళ్ళ చిత్తం, వీళ్ళ చిత్తం కాదు, నీ చిత్తం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మూడవ మాట కీర్తన గ్రంథం 56:8 ఏమండి? ఏ కష్టంలో, బాధలో, ఇరుకులో, ఇబ్బందులో, ఏ పరిస్థితుల గుండా నువ్వు వెళ్తూ నువ్వు కన్నీళ్ళు కారుస్తున్నావో దేవుడు చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ శ్రమను, నీ కన్నీళ్లను అన్నిటినీ దేవుడు చూచి నీ కన్నీళ్ళను తన బుడ్డులో ఏం చేస్తున్నాడట? ఉంచుకొని ఆయన రాస్తున్నాడు. కవిలలో నీవి ఎంత కన్నీరు గార్చావో అంత రాస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆ కన్నీరుని అంతటిని దేవుడు కొలుస్తాడట. హల్లెలూయా. లెక్కిస్తాడు. కన్నీటిని ఏమంటే దాటిపోయే దేవుడు కాదు, కన్నీటిని చులకన చేసే దేవుడు కాదు. భాగ్యం వాడికి ఒకటి వేసే భాగ్యం. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆడ స్థలంగా మార్చుకుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే మనుషులు మరిచినా దేవుడు నేను మర్చిపోడు. ఈరోజు మనుషులు వాడుకుంటారు, మనుషులు ఆడుకుంటారు. ఆ మాట ఎగస్ట్రా నాకు చెప్పారు. దేవుని స్తోత్రం. ఆడుకుంటారు, విసిగిస్తారు, ఏడిపిస్తారు. వాళ్ళకి సరదాలు మనుషులకి. ఏమంటే దాన్ని ర్యాగింగ్ అంటారు కదా, ఏడిపిస్తారు కూడా. కొంతమంది ఏడుస్తుంటే వాళ్ళ ముందు అయ్యయ్యో అంటారు, పక్కెళ్ళి నవ్వుకుంటారు. అంటే మన కన్నీళ్లను హేళన చేసిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ మన దేవుడు మన కన్నీళ్లను కవిలలో రాస్తాడు. దేవుని స్తోత్రం. అంటే ఒక మాటలో మనం చెప్పాలంటే దేవుడు మనుషులు మర్చిన దేవుడిని కన్నీటిని జాగ్రత్త చేస్తాడు. హల్లెలూయా. అందుకే కన్నీటి మీరు కారుస్తున్న కన్నీరు వృధా అది. మనుషుల దగ్గర కారిస్తే నవ్వుతారు, దేవుడి దగ్గర కారిస్తే దాస్తాడు. హల్లెలూయా. అదొక ధనం కింద దాస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అమ్మా, నాలుగో మాట
మత్తయి సువార్త 6:4 అంటే 3వ మాట ఏంటి? దేవుడికి నీకన్నిటినీ కొలుస్తాడు, హల్లెలూయా, దాస్తాడు, హల్లెలూయా. మొదటి మాట ఏంటి? దేవుడు హృదయాన్నే లక్ష్య పెడతాడు, పై రూపాన్ని కాదు. రెండోది ఏంటి? దేవుడు నీ నీతిని చూస్తాడు, నీ నీతిని చూస్తాడు. మూడోది ఏంటి? నీ కన్నీటిని ఆయన లెక్కిస్తాడు, రాస్తాడు, హల్లెలూయా. నాలుగోది ఏంటంటే మత్తయి సువార్త 6:4. ఆమేన్, దేవుని స్తోత్రం. అంటే నిన్ను నన్ను మనలో అందరూ ఒక రహస్యముగా ఆయన చూస్తూ ఉన్నాడు. చూసారా? మనల్ని ఎవరు చూడలేదని మనం అనుకుంటాం, కానీ రహస్యంగా ఒకరు చూస్తున్నారు. ఆయన నీ తండ్రి, హల్లెలూయా. రహస్యమందు చూచుచున్న నీ తండ్రి అన్నాడు. నీ తండ్రి నీకు ఏమిస్తాడు? నువ్వు చేస్తున్న ప్రార్థనలకి మనుషులు ఎవ్వరు జవాబు ఇవ్వకపోవచ్చు, కానీ దేవుడు నీ ప్రార్థనలను ఏమండి ప్రతిఫలం ఇస్తాడు. అందుకే దావీదుకి తెలుసు, అందుకే ఎంతగా ప్రార్థన చేయాలో అంతగా దావీదు ప్రార్థన చేసి అతడు ఒక నిశ్చితత అంటాడు. ఏమంటాడంటే, నా ప్రార్థనలన్నీ దేవుడు వింటున్నాడని. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నిశ్చిత నీకు కూడా కలగాలి. రహస్యమందు చూచున్న దేవుడు తండ్రి నాకేం చేస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. అందుకే ఇలాగ అంటాడు, నా ప్రార్థన నీవెప్పుడు త్రోసివేయ, నీ యొద్ద నుండి తీసివేయలేదు. నా ప్రార్థన నీవెప్పుడు త్రోసివేయలేదు, నుండి నీ కృపను తీసివేయలేదు. నా విజ్ఞాపన స్తోత్రం. పొల్లాడు చాలా బాగా పడుతున్నాడు. నా విజ్ఞాపన ఆలించావు, అంగీకరించావు. సంతోష గీతము యేసుని ఘనతను చాటెదను, సంతోష గీతము యేసుని ఘనతను చాటెదను. అందుకే నువ్వు ఏ పనులు చేసినా నువ్వు ఎలా చేయాలంటే రహస్యముగానే చేయాలట. అందుకే మీరు చాలా మంచి పనులు చేశారు దేవుడి కొరకు. ఏమండి? ఆ దేవుడి కొరకు పనులు చేసి డప్పు వాగించుకొని మీరు చెప్పలేదు. ఈ ఫ్యాన్ ఎవరు ఇచ్చారు? ఈ ఫ్యాన్ ఎవరు ఇచ్చారు? ఇది ఎవరు ఇచ్చారు? అది ఎవరు ఇచ్చారు? ఇది ఎవరు ఇచ్చారు? ఇది ఎవరు? ఎవరికైనా తెలుసా? డప్పు లేదు. ఏంటి? రహస్యముగా. ఏంటి? రహస్యముగా ఇచ్చారు. రహస్యమందు చూచుతున్న దేవుడు దానికి ప్రతిఫలము ఇస్తాడు. అది ఎవరు ఇచ్చారో డోర్ ఎవరికో తెలియదు, కొంతమందికే లైట్గా. వాళ్ళకు కూడా ఏమండి అది మరి ఎవరికి కొన్ని సంఘాలు ఉంటే అన్నిటి రెక్కల మీద ఏటుంటాయండి. ఓయ్ బాబో తెగ పేర్లు రాస్తారు, అన్నిటి మీద పేర్లే. ఏంటే వాళ్ళు గొప్పలు చెప్పుకోవడానికి. కానీ మనం గొప్పలు చెప్పుకుంటే కాదు, మన వాక్యానుసారంగా చేయడానికి మనం పూనుకున్నాం కనుక ఏమండి రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకేమిస్తాడు? అందుకని ఒక మాట ఉంటుంది చూడండి 2వ వచనంలో, నీవు నొందవలనని వీధుల్లోనూ చెయ్యులాగునా నీ ముందర అది బోర ఉదించుకోవద్దు. ఇంకా పొంది ఉన్నారు నిశ్చయముగా మీతో చెప్తాను, నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మం రహస్యము నుండి నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండా వలనని, అట్లయితే రహస్యమందు చూచి నీ తండ్రి అట్లయితేనే. ఎట్లయితే? అలా సీక్రెట్గా నువ్వు దేవుడి కొరకే నువ్వు చేసావు కనుక అట్లయితే దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. అందుకే నువ్వు ఏది చేసినా రహస్యంగా చేయాలి దేవుడికి. ఎందుకంటే ఏమండి నువ్వు రహస్యంగా ఎందుకు చేయాలంటే నీకు దేవునికి సంబంధం ఉండాలి, కానీ మనుషులు నేను మెచ్చుకునేటట్టుగా ఉండడానికి కాదు. ఎందుకంటే మనుషులు అప్పుడే మెచ్చుకుంటారు, నువ్వేదో చేసావంటే నీకు పుల్లలు అప్పుడే పెట్టేస్తూ ఉంటారు.
మంటలు అప్పుడే పెట్టేస్తూ ఉంటారు, సమస్యలు అప్పుడే తెచ్చేస్తూ ఉంటారు. అందుకే మనుషులకి చెప్పకూడదండి. మనుషులకి చాలా ఏంటంటే పోటీతత్వం, ఈర్ష్య, ద్వేషం, తట్టుకోలేని తత్వాలు ఎన్నో ఉంటాయి. అందుకే ఏమంటే నీవు దేవుడి కొరకు చేయాలి కానీ ఎవరో ఏదో చేస్తారని ఎవరినో ఆదర్శంగా పెట్టుకొని చెయ్యొద్దు. దేవుడి కొరకు చెయ్యండి. ఏదైనా ఎవరి కొరకు? దేవుడి కొరకు చెయ్యండి. అందుకే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రహస్యమందు చూచు తండ్రి నీకు ప్రతిఫలము నువ్వు దేవుని కొరకు చేస్తే, నేను రహస్యముగా నువ్వు చేసావు కనుక రహస్యంలో చూచు తండ్రి నీకు, నువ్వు బహిరంగంగా చేసావు కనుక మనుషులందరూ చూడాలని చేసావు కనుక మనుషులు నిన్ను కొంతమంది ద్వేషిస్తారు, కొంతమంది మెచ్చుకుంటారు. దానివల్ల ప్రయోజనం లేదు. కానీ దేవుడు మాత్రం ఖచ్చితంగా రహస్యంగా చేసావు కనుక రహస్యంగా నీకు, నీ కుటుంబానికి రావాల్సిన దీవెలన్నీ ఇస్తాడు. ఉందా బైబిల్లో? నేను కల్పించి చెప్పాను అనుకుంటున్నారా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే రహస్యముగా ఎవరు ఏం చేశారో వారికి, దేవునికి, ఏమండి మందిర సేవకులకి తెలుసు ఆయన ప్రతిఫలం ఇవ్వక మానడు. హల్లెలూయా. సరే, 4 పాయింట్లు చెప్పాను. 5వ పాయింట్ కీర్తనల గ్రంథం 51:17. కీర్తనల గ్రంథం దేవుని స్తోత్రం. ఏది దేవుడికి ఇష్టమంట? ఏ బలులు ఇష్టమంటే దేవుడికి? మేకల, గొర్రెల, పొట్టేళ్ళ? ఏటి కావాలా ఆయనకి? ఏటి కావాలా? నీ విరిగి నలిగిన మనస్సు కావాలా? నీ విరిగి నలిగిన హృదయం కావాలా? దేవుని స్తోత్రం. విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులట అన్నాడు. ఆ నలిగిన హృదయాన్ని దేవుడు ఏం చేయడట? దాన్ని నిర్లక్ష్యం చేయడు. మరి ఏం చేస్తాడంటే వెంటనే దగ్గరికి వచ్చేస్తాడు. అందుకే ఎప్పుడైనా మీరు తట్టుకోలేని వేదన ఉంటే ప్రభు దగ్గరికి వచ్చి ఎంతకి ఆడాలో అంతకి ఆడండి. దేవుడు మీ పక్కకి వచ్చేస్తాడు, మీ దగ్గరికి వచ్చేస్తాడు. ఆయన చల్లని హస్తం మీ మీద చూపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఏమంటే విరిగి నలిగిన మనస్సు దేవునికి ఇష్టం. నలిగిన హృదయాన్ని ఆయన ఏం చేయడట? తృణీకరించాడు. నలిగిన హృదయాన్ని తృణీకరించాడు. నలిగిన హృదయాన్ని తృణీకరించని దేవుడు మన దేవుడు. హల్లెలూయా. 6వ పాయింట్ నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనం. నిర్గమకాండము 3వ అధ్యాయం 7వ వచనం. ఆయన చాలామంది నా బాధలు ఎవరికి తెలుస్తాయండి, నా కష్టం ఎవరికి తెలుస్తుందండి, నా వేదన ఎవరికి తెలుస్తుందండి, నా కన్నీరు ఎవరికి తెలుస్తుందండి అంటూ ఉంటారు. నీ కన్నీరు, నీ బాధ, నీ కష్టం ఎవరికి తెలియదు, కానీ దేవుడు నీ బాధలను చూస్తాడు, నీ కష్టాన్ని ఆయన చూస్తాడు. నిన్ను కష్టపెట్టేవారు ఎవరో ఆయన్ని చూస్తాడు. హల్లెలూయా. అందుకే మొర్రపెట్టు అంటే నువ్వు గురకపెట్టి నిద్రపోతే ఎలాగా? మొర్రపెట్టు అంటే నువ్వు గురకపెట్టి నిద్రపోతే ఎలాగా? నీ బాధ ఉంది, నీ శ్రమ ఉంది, అయితే నువ్వు మొర్ర పెట్టాలా. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు మొర్ర పెట్టారట. దేవుడు వారి మొర్రను విన్నాడు, వారి బాధను చూచి ఏమంటే రక్షకుడిని లేపాడు. హల్లెలూయా. మోషేను లేపినట్టుగా మనం చూస్తున్నాం, వారికి విడుదల ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 18వ వచనంలో విరిగి నలిగిన వారికి, ఏమండి విరిగి నలిగిన వారిగా మీరున్నారు కనుక దేవుడు మీకు ప్రత్యక్షమవుతాడు. హల్లెలూయా. ఒక వ్యక్తి ఏమండి అనారోగ్యంతో పడి ఉండి అయ్యా నాకు ఈ అనారోగ్యం, ఇంక నేను చచ్చిపోతానంటున్నారు, మరి ఎలాగని బోరుమని ఏడుస్తున్నాడట. నా పిల్లలు, నా భార్య, నా కుటుంబం ఏమైపోతుందయ్యా అని ఏడుస్తున్నాడంట. ఏడుస్తూ ఉంటే దేవుడు తన దగ్గరికి వచ్చేసి ఏమండి తల మీద చెయ్యేసి, నీవు ఇంకేం బాధపడవలసిన పని లేదు, నీకు ఆరోగ్యం వచ్చిందని చెప్పాడట. దేవుని స్తోత్రం. అలాగే దేవుడు వస్తాడండి, చేస్తాడండి అంటే బోల్డ్ మందికి జరిగింది అలాగా. ఎందుకంటే ఈ వాక్యం చెప్తుంది, విరిగి నలిగిన వారికి ఆయన ఆసనుడంటే ప్రత్యక్షమవుతాడు.
మనకి తెలుసు గుండాపత్తిని దేవదానం గారు మన చర్చ్ ఓపెనింగ్కి వచ్చారు. ఆయన గురువు గారు మా స్టీవెన్ బ్రదర్కి ఆయన గురువు గారు ఏమండి, నాకు కూడా ఆయన గురువు గారే. కానీ నేను ఆయన్ని అన్నాన్ని పిలుచుకుంటాను, నన్ను ఆయన బాబు అని పిలుచుకుంటాడు. బాలయ్య బాబు అంటాడు ఆయన. దేవుని స్తోత్రం. మా పాస్టమ్ గారినేమో ఏమండి భాగ్యం అంటాడు, మా పిల్లలనేమో సౌభాగ్యం. భాగ్యం సౌభాగ్యం ఎలా ఉన్నారంటే పాస్టమ్ గారు పిల్లలు ఎలాగ ఉన్నారని అర్థం. దేవుని స్తోత్రం. కవి గారు ఆయన ఏమండి 100 పద్యాలు, 1000 సామెతలు, అలాగే 6-7 బుక్కులు ఆయన రాశారు. అండి హిందూ ముస్లింలు యేసు ప్రభు ఎవరు అనే ముస్లిం గ్రంథాల్లో, అలా హిందూ గ్రంథాల్లో, వేదాల్లో యేసు ప్రభు దర్శనం అని గొప్ప పుస్తకం రాసిన గొప్ప మేధావి. ఆమెని పోలీసులు కేసెట్టారు, మతోన్మాదులు. ఆయన తీసుకెళ్ళి స్టేషన్లో పెట్టారు. స్టేషన్లో పెడితే ఆయన్ని చూడటానికి వచ్చారు చాలామంది. ఎలా ఉంటాడో ఏటో, గొప్ప మేధావి కదా అని వచ్చేటప్పటికి ఆయన ఎలా ఉన్నాడంటే, ఏంటి బాబు ఏం చేయమంటారు, నన్ను ఎంచేపు ఉంచుతారా అని అడిగాడట. ఏంటి ఆయన ఎవరో పక్కకు తెప్పించి ఈయన తీసుకొచ్చారండి అన్నారట. ఎవరో ఆ ఆర్ఎస్ఎస్ వాళ్ళు. అలా అన్నప్పుడు ఈయనండి బాబా ఈయనకి ఎంత తెలివా, ఎంత జ్ఞానం అనే ఆశ్చర్యపోయారట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవడో ఉస్తాదులాగా ఉంటాడు, ఎలాగుంటాడు, మరి ఎంతో ఇదిగా ఉంటాడు అనుకునేప్పటికీ ఆయన ముఖం చూసి ఆయన ఏం అనలేక నమస్కారం పెట్టి వాళ్ళు వెళ్ళిపోయారట. అర్థమవుతుందా మీకు? అంత గొప్ప దైవజనుడు ఆయన గుండాపత్తిని దేవదానం గారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవదానం గారు ఏమండి ప్రార్థన చేసి, ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి ఒక ప్లేస్కి వచ్చి ప్రార్థన చేశారు. ఒక ఇంచుమించు 12 రోజులు 15 రోజులు ప్రార్థన చేస్తే దేవుడు తనతో మాట్లాడాడట. ఏమని మాట్లాడి తెలుసా? నీ మొర్ర నేను విన్నాను, ఎల్లు నీ మందిరాన్ని నేను కట్టేస్తాను అన్నాడట. 42 లక్షలతో అండి వైజాగ్లో మందిరాన్ని కట్టారు. 42 లక్షలు. ఆయన సేవ 42 సంవత్సరాలు. ఆయన 42 లక్షలెట్టి మందిరాన్ని కట్టారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చూడండి ఎంత గొప్పవాడు. ఆయన అండ్ హార్ట్ ఆపరేషన్ అయిందనమాట. ఈ ఆపరేషన్ అయినంతకాలం ఆయన చక్కగా ఎవరిని నొప్పించకుండా ఏ వేదాల్లో ఎలాగున్నాయో, ఖురాన్లో ఎలాగున్నాయో అన్నీ రాసుకొచ్చాడు. ఇంకా ఆయనకి సమయం దగ్గర వచ్చేసింది. అప్పుడు ఆయన ఎలాగంటే విపులంగా ఇంకా అంటే కొంచెం కోపం వచ్చినా పర్లేదు అన్నట్టుగా చెప్పేశాడు. ఆయన అన్నీ కూడా ఎందులో వచ్చాయంటే యూట్యూబ్లో వస్తూ ఉంటాయి. ప్రతిరోజు ప్రతి సోమవారం బైబిల్ స్టడీ లాగా వచ్చేసి అనమాట. దేవుని స్తోత్రం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే విరిగి నలిగిన వారికి, అనగా ఆసక్తి ఉన్న వారికి, తపనున్న వారికి దేవుడు ప్రత్యక్షం అవుతాడు, తన మాటలను వారు చెప్తాడు. దేవుని స్తోత్రం. అందుకే మీకు దేవుడి పట్ల ఆశ ఉందనుకో వాక్యం అర్థం అవుతుంది. అందుకని ఏదో కాలక్షేపానికి కూర్చున్నాం అనుకో తలపోటు వచ్చేది. సోదిలాగా ఉంటాయి ఈ మాటలు, ఈ అర్థం అవట్లేనట్టుంటాయి ఈ మాటలు. కానీ నీవు దేవుడి మీద ఆశ పెట్టుకొని వస్తే మాటలు స్పష్టంగా దేవుడు నీతో మాట్లాడేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ స్థితి ఏంటో నాకు తెలీదు, నీ స్థితిని దేవుడు మాట్లాడతాడు నీతో. హల్లెలూయా, హల్లెలూయా. నీ స్థితిగతులను ఆయనే మారుస్తాడు. అందుకే కీర్తన గ్రంథం 34:18 ఉంది, విరిగి నలిగిన అంతే ఆసనుడు అంటే ప్రత్యక్షమవుతాడండి, దగ్గరికి వచ్చేస్తాడండి. హల్లెలూయా. ఒకసారి చాలా వేదంతో ఉన్నాను, చాలా దుఃఖంతో ఉన్నాను. ఎవరిని డబ్బులు అడిగినా డబ్బులు ఎక్కడ పుట్టలే. దేనికి 2వ స్లాబ్ వేయాలా? ఒక స్లాబ్ అయింది. ఎవరన్నా అడిగితే ఏమన్నారంటే, మరి అంత ఆశ ఏంటండి మీకు? ఆ కింద ఒక రూమ్లో ప్రార్థన జరిపించేసుకోండి, తర్వాత ఎప్పుడో వేసుకుందరు. కానీ అబ్బో ఎంత బాగా చెప్తున్నారో. నేనేమో ప్రభు మేడగా అనుభవంలోకి వెళ్ళాలి నేను ప్రార్థన చేస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే పర్లేదండి అందులోనే మనం చేసుకుందాం చెందామని అంటున్నారు. కానీ ఎవ్వరు కూడా ప్రోత్సాహం మాట లేదు.
అప్పుడు మనుషుల వైపు నేను చూస్తే ఫెయిల్ అయిపోతాను నాకు అర్థమయ్యి అక్కడే పాకుంటే ఆ పాకలో కూర్చొని ఏడుస్తున్నాను. పాస్టర్ అమ్మగారు చెప్పేశాను, నేను వెళ్తున్నాను, ప్రార్థన చేస్తాను, దేవుడు ఏదో మార్గం తెరుస్తాడని వెళ్ళి ప్రార్థన చేస్తున్నాను. అప్పుడు ఏమి శూన్యంగా కనబడుతుంది, అంతా ఆ శూన్యం కనబడుతున్నప్పుడు అప్పుడు అనుకున్నాను, ఏమున్నా ఏం లేకపోయినా నీవే కావాలి నాన్న, నీవే కావాలి ఎన్నటెన్నటికీ నాకు, నీవే కావాలి, నీ ప్రేమే కావాలి నాన్న, నీ ప్రేమే కావాలి ఎన్నటెన్నటికీ నాకు, నీవే కావాలి నాన్న, నీవే కావాలి అని దేవుడి మీద ఆధారపడి ఆ పాట రాసేటప్పటికి ఇంకొక పాట ఇచ్చాడు, మహోన్నతుడా అనే, సర్వోన్నతుడా అని ఆ పాట. ఈ రెండు పాటల్లో ఏమండి ఎప్పుడైతే దేవుడు ఆ ఇస్తూ వాటిల్లో నేను తమ్మని చెప్పిన ఫోన్ వచ్చింది, మీరు అడిగిన డబ్బులు మేము ఇవ్వాలనుకుంటున్నామని. దేవుని స్తోత్రం. ఆ ₹1,00,000 ఏమంటే ₹1,00,000 కోసం చూస్తున్నాం. ఆ ₹1,00,000 దేవుడు ఈ ప్రార్థనలో గడిపినాయి దేవుడి మీద ఆనుకొని, ఇంకా నువ్వే ప్రభు ఏదైనా అనుకున్నప్పుడు ఏమండి ఒక వార్తను పంపించాడు. దేవుని స్తోత్రం. అంటే ఇది నా అనుభవాల్లో ఇలాంటి బోల్డ్ ఉన్నాయి. ఈ అనుభవం ఒకటే కాదు, ఇలాంటి చాలా ఉన్నాయన్నమాట. దేవుని స్తోత్రం. ఒకసారి పాస్టర్ గారు కడుపుతో ఉన్నారు, హనీని ఎత్తుకుంది, మేము బండి మీద వెళ్తున్నాం, భయంకరమైన నిప్పులు కురిసే ఎండ. ఈ ఎండలు ఏమున్నాయి, పెద్దలే వీటికి అల్లిపోతున్నారు. మీరు గాల్పులు ఏమీ లేవు. ఇప్పుడు గాల్పులు ఉన్నాయండి, గాల్పులు ఉంటే ఎప్పుడో వెళ్ళిపోదు. మొదటి స్టార్టింగ్లో గాల్పులు కొట్టి ఇంచుమించు 20 మంది పైగా చచ్చిపోయారు. కానీ ఎప్పుడైతే మే నెలలో కుంభవర్షం కురిసిందో అక్కడి నుంచి తగ్గాయి. చాలా వీటి ఎక్కువ ఉంది, కానీ గాల్పులు మాత్రం మనుషులు వీటికి చచ్చిపోరు, గాల్పులకి చచ్చిపోతారు. గాల్పు కొడితే చచ్చిపోతారు, ఎలాటో లేదని. అది ఇంకా వాళ్ళు డిహైడ్రేషన్ అయిపోయి చచ్చిపోతారు అనమాట. అంటే అంత భయంకరమైన గాల్పుల్లో వెళ్తున్నాం. ఎక్కడికి ఏమంటే పరిచర్యకి కాండ్రకోట వెళ్తున్నాం. పెద్దాపురం నుంచి వెళ్ళాలి కాండ్రకోట. ఆ కాండ్రకోటలో మేము వెళ్తూ ఉంటే ఎండ, అప్పుడు అక్కడ ఆరాధన ఎంతకంటే 2 గంటలకి మేము భోజనం చేసి బయలుదేరి వెళ్తున్నాం. అంటే 12 గంటలకు బయలుదేరాం. వెళ్తుంటే మంచి ఎండ నన్నెత్తి మీద సుర్రుమని మాడుతుంది. అప్పుడు ప్రభు చూసి, ఆ ప్రభు ఆనాడు మేఘాన్ని పంపి ఇశ్రాయేలుని నడిపించానన్నావు కదా, మరి మేము కూడా అనుభవాలు చూడాలని ఆ పాట ఎత్తుకుని పాడుతూ ఉంటే, ఏమంటే యెహోవా నా బలమా అని పాడుతూ ఉంటే ఒక మేఘాన్ని దేవుడు ఏర్పాటు చేసి, ఆ మేఘం మేము ఎక్కడికి వెళ్తే అంటే చుట్టూ ఎండ ఉండేది, మాతో నడుచుకొని వచ్చేది. అది దేవుని స్తోత్రం. మాతోనే అది పంట పొలాలు కదా, అది క్లియర్ కనపడుతుంది. అదంతా ఎండే, మేము ఉన్న చోటే నేడు. అలాగే మన సువార్తల్లో కూడా మనం అనుభవాలను చూసాం. దేవుని స్తోత్రం. అంటే మనకు దేవుడు సమీపంగా ఉన్నాడా లేడా? ఉన్నాడు, మనమే అర్థం చేసుకోవట్లేదు. హల్లెలూయా. అందుకే విరిగి నలిగిన హృదయము గల వారికి యెహోవా ఏంటండి ఆసనుడు, ప్రత్యక్షమవుతాడండి. భయపడద్దు. అప్పుడు నీ శ్రమను చూచి దేవుడు నిన్ను ఏం చేస్తాడు? విడిపిస్తాడు, సహాయం చేస్తాడు. హల్లెలూయా. అందుకే 6వ మాట ఏంటంటే, నీ శ్రమను చూచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఇశ్రాయేలు విడిపించాడు కదా, అలాగే నిన్ను కూడా విడిపిస్తాడు. నమ్మండి. 7వ మాట, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5-7 వచనాలు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం. నరులను ఆశ్రయించద్దు. నరులను ఆశ్రయించి సరులను ఆధారముగా చేసుకొనొచ్చు. అదిగో అంటే నువ్వు దేవుని ఆధారం చేసుకోవట్లేదు, నువ్వు దేవుని ఆశ్రయించట్లేదు. నీకు నాకు మనకి ఎవరు ఆశ్రయము? ఆశ్రయ దుర్గము మన ప్రభువే, నీతిమంతుడు
అంటే నీకు నాకు ఆశ్రయం ఎవరు అవ్వాలా? ఆయనే. ఆధారం ఎవరు అవ్వాలా? ఆయనే. నువ్వు మనుషుల మీద ఆధారపడుతూ ఉంటావు. మనుషులు నీకు ఏం చేస్తారు? వాడుకుంటారు, లేకపోతే నువ్వు ఇష్టమైనంత వరకు నీతో ఉంటారు, తర్వాత బాయ్ బాయ్ అంటారు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. అందుకే దేవుడు చెప్తున్నాడు, నరుల గురించి నాకు తెలుసు, శరీరం కోసం నాకు తెలుసు, కాబట్టి నువ్వు వారిని ఆశ్రయించకు, వారు నువ్వు ఆధారంగా చేసుకోకు. మరి తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకోవద్దు. మీ హృదయాలు ఎవరి మీద తొలగించుకోవద్దు. అలాగే ఒకటి పేరు రామకృష్ణ. అయితే ఆడికి 2 పిల్లలు, భార్య. అయితే అతడు అలా కొన్ని కష్టాలు వచ్చాయి ప్రభుని నమ్ముకున్నప్పుడు. అప్పుడు వాళ్ళ అమ్మ అన్నదే, ఒరే వచ్చారా నీకు ఆటో కొని పెడతాను, ఆ దేవుడిని విడిచిపెట్టి అంటే విడిచిపెట్టాడు. పక్కన పెట్టి అందులోకి వెళ్ళిపోయి ఏం చేశాడు? అన్నీ వెళ్ళాడు, గుండు కొట్టించుకున్నాడు, సంబరం పెట్టించాడు. రకరకాల మానవులు కూడా అంతే. ఎవరు లేకపోతే దాటేస్తారు. ఎవరు లేకపోతే ఏం చేస్తారు? అవన్నీ చేస్తారు. అయ్యే దరిద్రాలు, అయ్యే శాపాలు మీకు పట్టుకుంటాయి. మీ వెనకాల మీరెవరు కూడా అంటే, ప్రభువా మాకు ఎందుకు ఆశీర్వదించట్లేదు, ప్రభువా మాకు ఎందుకు దీవించట్లేదు. బాగానే ఉంది, మాటలు అడిగావు, కానీ నువ్వు వెనకాల చేసి ఒకసారి చూసుకున్నావా? దేవుడికి విరోధంగా ఏం చేసావు ఒకసారి చూసుకున్నావా? ఏం పనులు చేసావో నువ్వు చూసుకున్నావా? మరి నువ్వు నోర్మి మాట్లాడక తగవు నువ్వు. కానీ నువ్వేం చేస్తావు? ఆయన చూడలేనట్టుగా యాక్టింగ్ చేస్తూ ఉంటావు ఆయన దగ్గర. నిజం ఒప్పుకోవాలి ఆయన దగ్గర. నీకే విరోధముగా నేను పాపం చేశానయ్యా, నాకు తెలిసే నేను పాపం చేశానయ్యా అని ఒప్పుకోవడం మానేసి నువ్వు ఎలాగుంటుంది తెలుసా నీ స్టైలు? ప్రభు నీ సన్నిధికి వెళ్తున్నాను, నీ సన్నిధికి ఎత్తున్నాను, నీ సన్నిధి కొరకు ఖర్చు పెడుతున్నాను, నీ సన్నిధిలో తుక్కు తుడుతున్నాను. ఈ కాదు. మరి ఎవరో లేనప్పుడు ఏం చేసావు? వాటికి మొక్కేసావు, వాటికి రాసేసుకున్నావు, పూసేసుకున్నావు, దొర్లేసావు, దండాలు ఎట్టించేసుకున్నావు. అంటే ఇవన్నీ మర్చిపోతాడు అనుకుంటున్నావా? దేవుడు పనిష్మెంట్ ఉంటుంది. ఏముంటుంది? తప్పులు చేసిన వాళ్ళకి అందరికీ ఏముంటుంది తెలుసా? పనిష్మెంట్ తర్వాతే ఆశీర్వాదం. అందుకే పనిష్మెంట్ తగ్గాలంటే ఒప్పుకొని ఏడవాలా, పశ్చాత్తాపము. దాన్ని ఏమంటారండి? అతిక్రమాలు దాచిపెట్టేవాడు వాటిని ఒప్పుకొని అప్పుడు వరకు నీ దరిద్రం వదలదు. అందుకే అక్కడ రాయబడ్డది శాపగ్రస్తుడు. ఏంటంటే అక్కడ ఉందా లేదా? యెహోవా మీద నుండి ఏం తొలగించుకున్నావు? హృదయాన్ని తొలగించావు అక్కడ. అందుకే నీకు శాపం వచ్చింది. ఆ శాపమే నువ్వు అనుభవిస్తున్నావు. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ దరిద్రమే ఉంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ దీవెన లేదు. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ మేలు లేదు. నీకు అంతా వ్యతిరేకంగా కనపడుతుంది. అంటే నీ దేవుడు నిన్ను మర్చిపోయాడు, విడిచిపెట్టేసాడు కాదు, నువ్వు శాపం అనుభవిస్తున్నావు. ఎందుకు? నీ హృదయాన్ని దేవుడి మీద నుండి దేని మీదకో పదించావు గనక. అందుకే ఏమి చేయాలి ఇప్పుడు? దావీదులాగా 32వ కీర్తనలో 1వ వచనంలో పశ్చాత్తాపడినట్టుగా నువ్వు పశ్చాత్తాపడి ఏడితేనే కానీ మళ్ళీ నీకు పట్టుకున్న దరిద్రము పోదు. దేవుని స్తోత్రం. అంతేకాని పై మెరుగుల్లో పై మాటల్లో నువ్వు దేవుడి దగ్గర అంటే దేవుడు నీ ముఖాన్ని చూచేవాడు కాదు, నీ హృదయాన్ని చూచేవాడు, నీ మనసుని చూచేవాడని జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు ఎవరికి అన్యాయం చేయుట అసంభవం. మరి నీకెందుకు జరిగింది అనుకుంటున్నావు అన్యాయం? నువ్వేం చేసావు నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకో. అందుకే మన చర్చిలో ఒక ఆవిడ ఉండేది మనని. ఆవిడ ఏం చేసిందంటే వాళ్ళ ఇంటికి వెళ్ళింది. వాళ్ళ అన్నీ గారు రమ్మంటున్నారండి, సంబరం చేస్తున్నారని వెళ్ళింది. మన వాళ్ళు కూడా వెళ్తూ ఉంటారు ఈ సంబరాలకి. వెళ్ళినా అక్కడ నుంచి చూడరు, వీళ్ళు కూడా కలిసిపోతారు. అందులో ఏం చేసిందంటే ఈవిడి ఉన్నది ఉంటే వాళ్ళన్నీ అన్నాడు, మన దైవానికి నువ్వు ఏం చేయాలా? ఆరతి ఇవ్వాలంటే ఆవిడ అంది నేను బాప్తిసం తీసుకున్నాను ఎవరు అన్నది. అంటే మీ పాస్టర్ ఉన్నాడు అక్కడ, ఎవరున్నారు? దేవుడు కాదు, మీ పాస్టర్ ఉన్నాడు అక్కడ. మీ పాస్టర్ లేడు కదా, ఎవరు చెప్తారు? మీ వాళ్ళు ఎవరు లేరు, ఇచ్చేయి అన్నారు. ఆవిడ ఏం చేసింది? ఇచ్చేసింది. ఎందుకంటే హృదయం ఏమైపోయింది? వెంటనే మారిపోయింది.
మారిపోయి అంటే ఇచ్చేసింది. ఇంటికి వచ్చిన తర్వాత బాధ ఈ చెయ్యి అంతా లాగేస్తున్నారు బాధ. పొద్దున్న నుంచి నైట్ వరకు బాధపడింది. నాకు చెప్పలేదు ఎందుకంటే తిడతానని. ఆ సాయంకాలం వచ్చి ఏమండి పాస్టర్ గారు ఇది పరిస్థితి అంటే ఏం చేసో చెప్పాను ఇదని చెప్పింది. అప్పుడు ఒప్పుకొని పశ్చాత్తాపడ్డది, ఏడ్చింది, ప్రార్థన చేయగానే స్వస్థ వచ్చేసింది. చూసారా? లేకపోతే రాదు. ఏమైంది ఆవిడికి? పశ్చాత్తాపడ్డది. ప్రభువా నువ్వు చేసింది మనం ఒప్పుకోవాలా, లేకపోతే మనకి తిప్పలు ఉంటాయి. మన తిప్పలో కుక్కలకు కూడా ఉండవు, అలా ఉంటాయి తిప్పలు. ప్రభు దగ్గరికి వచ్చి నువ్వు చేయకూడని పనులు చేసి నీ హృదయం వేరే కూర మార్చుకొని నువ్వు నటించావంటే నీ తిప్పలో కుక్కలకు కూడా అంత భయంకరమైన బాధ అనిపించవలసి వస్తుంది. దాన్ని ఏమన్నాడంటే శాపగ్రస్తుడు. దాన్ని ఏమన్నాడండి? వాడు శాపగ్రస్తుడు. ఈ 6వ వచనం చూడండి. వాడు ఎడారిలోని ఆరోహ వృక్షము వలె ఎండిపోతాడు. ఉంటాడు. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేలనందును నిర్జనమైన చవిటి భూమి అందును నివసించును. యెహోవాను నమ్ముకుని వాడైతే ధన్యుడు. యెహోవానికి ఆశ్రయంగా ఉంటాడు. అందుకే ఆయన నమ్ముకోండి, ఇంకొకరు నమ్ముకోవద్దు, ఇంకొకరి మీదకి వెళ్ళొద్దు, ఇంకొక ఆచారంలోకి దేవుడికి వ్యతిరేకమైన దాంట్లోకి మనం వెళ్ళకూడదని చెప్తాం. ఎవరు లేదని వెళ్ళిపోతే మీరు అనిపించుకోవాల్సి వస్తుంది. ప్రతిఘటించాలా, ఏం చేయాలా? అది మాకు తగదని చెప్పాలా. అలా చెప్తారేంటి? అలా చెప్తారు ఎవరన్నా? ఏంటి చెప్పేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి మేలు కలుగుతుంది. మనుషుల్ని ఆధారం చేసుకున్న వాళ్ళకి బాధలు కలుగుతాయి అన్నమాట. అందుకే దేవుడి మీద ఆధారపడండి, మనుషుల మీద ఆధారపడద్దు, మనుషులను ఆధారము చేసుకోవద్దు. అందుకే మనుషులు నమ్ముకున్నట కంటే అంటాడు. కీర్తనల గ్రంథం 118 చూడండి. కీర్తనల గ్రంథం. అందుకే మన జీవితాల్లో ఎంత ప్రార్థన చేసినా మీకు సహాయం అందట్లేదంటే ఏదో బలమైన కార్యమే ఉందన్నమాట. అది తొలగించుకోవాలా. అదిగో రాజులు మనుషులు పక్కన ఎట్టండి, దేవుడి మీద ఆధారపడిన ఆయన నమ్ముకోండి. ఎవరు నమ్ముకోవాలా? దేవుని వాక్యాన్ని నమ్మండి, దేవుడిని నమ్ముకోండి, ఆయన నమ్ముకోండి. ఆయన మీ స్థితిగతులన్నిటినీ ఆయన మారుస్తాడు. హల్లెలూయా. అందుకే మనుషులు నమ్ముకోవద్దు, దేవుణ్ణే నమ్ముకోండి. ఎవరు నమ్ముకోండి? దేవుణ్ణే నమ్ముకోండి. హల్లెలూయా. మనుషులు వదిలేసిన చోట దేవుడు నిన్ను పట్టుకుంటాడు. దేవుని స్తోత్రం. మనుషులు నిన్ను పట్టుకుంటే దేవుడు నిన్ను పట్టుకోడు. మనుషులు వదిలేస్తే దేవుడు నీ చేయి పట్టుకుంటాడు. నువ్వు నడవలేకపోతే నేను ఎత్తుకుంటాడు. నీకు అలసటగా ఉంటే ముద్దు పెట్టుకుంటాడు ఆయన. హల్లెలూయా. అందుకే ముదిమి వచ్చు వరకు నేను ఎత్తుకునే దేవుడును. చూడు మా అరచేతిలో చెక్కున్నాను అండి. అందుకే ఆయన నిన్ను ఎత్తుకుంటాడు, ముద్దు పెట్టుకుంటాడు, నిన్ను ఆయన ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనుషులు వదిలేసిన చోటే దేవుడు నిన్ను కలుసుకుంటాడు. హల్లెలూయా. నిన్ను ఎత్తుకుంటాడు. హల్లెలూయా. నిన్ను హత్తుకుంటాడు. ఆయన నిన్ను నడిపిస్తాడు ఇమ్మానుయేలుగా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనుషులు ఎలాంటి వాళ్ళంటే ఎగతాళి చేసే మనుషులు, అంటే మనను హేళకోలు చేసే దిగజార్చే మనుషులు అనేక మంది ఉంటారన్నమాట. కానీ మన దేవుడైతే మనలను విడిచిపెట్టడు. అందుకే మనుషులైతే ఏం చేస్తారు? మనుషులు ఏం చేస్తారు? చేదరేస్తూ ఉంటారు. మనుషులు ఏం చేస్తారు? మేము అది ఇస్తాం ఇది ఇస్తాం అంటారు. అవసరం వచ్చినప్పుడు ఏది ఎవరో కదా. అందుకే మన తండ్రి ఏమంటే మనకు ఆధారముగా ఉండాలి. మన తండ్రే మనకు ఆధారం, మన దేవుడే మనకు ఆధారంగా ఉండాలి. అందుకే చేర్చుకునేవారు, ఆదరించువారు, ఓదార్చువారు ఎవరు లేరు. చేర్చుకునే, ఆదరించు, ఓదార్చేవారు ఎవరు లేరు. నా ప్రియ తండ్రి యేసు. హృదయపూర్వకంగా అనండి.
యేసు ప్రభువా, నీవు తప్ప నాకు ఎవరున్నారు, నీవు తప్ప నాకు ఎవరున్నారు. నిషేధించబడిన రాయిని ప్రభువా, ఎగతాళి నిషేధించబడిన రాయిని ద్వేషించేవారు, దూషించేవారు, హింసించేవారు ఎక్కువయ్యారు. ద్వేషించేవారు, దూషించేవారు, హింసించే అందరు చెప్పండి. నా ప్రియ తండ్రి యేసు ప్రభువా, నా ప్రియ తండ్రి, నీవు తప్ప నాకు ఎవరున్నారు, నీవు తప్ప నాకు ఎవరున్నారు. నిషేధించబడిన ప్రభువా, ఎగతాళి పోట్లాడేవారు, పండ్లు కొరికేవారు, పగబట్టిన వారు ఏకమయ్యారు. పోట్లాడేవారు, పండ్లు కొరికేవారు, పగబట్టిన వారు. అందరు చెప్పండి. నా ప్రియ తండ్రి యేసు, నా ప్రియ తండ్రి, నీవు తప్ప నాకు ఎవరున్నారు, నీవు తప్ప నాకు ఎవరున్నారు. నిషేధించబడిన రాయిని ప్రభువా, నిషేధించిన రాయి మూలకు తల రాయి అయ్యేలాగా చేయి ఎవరంటారు. నిషేధించిన రాయి మూలకు తల రాయి అయ్యేలాగా చేయి ఎవరంటారు. నా ప్రియ తండ్రి, నా ప్రియ తండ్రి, నీవు తప్ప నాకు అయ్యా కష్టంలో, నష్టంలో, ఇరుకులో, ఇబ్బందుల్లో మేముంటానని అన్నవాళ్ళు మా మధ్యలో ఉండకపోయి ఉండొచ్చు, కానీ నీవు సదాకాలం మాతో ఉన్నవాడు నాయన.